పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ దీనిలో నేను చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. మీరు అన్నిటిని ఆదరిస్తున్నారు. దానికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు మన స్టూడియోలో ఈ పర్సనల్ టచ్ ప్రోగ్రామ్ కోసం వచ్చిన గెస్టు చాలా అపురూపమైన గెస్టు. ఎందుకంటే అభిమానం అందరికీ ఉంటుంది. కొందరంటే మరి వల్లమాలిన అభిమానం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ గెస్టుకి మెగాస్టార్ చిరంజీవి గారంటే మహాభక్తి విశ్వాసాలు. చాలా పెద్ద ఫ్యాన్ మెగాస్టార్ చిరంజీవి గారికి. అలాగే ఆయన కోటాను కోట్ల మంది అభిమానులు ఉన్న సంగతి కూడా మనకు తెలిసిన విషయమే. కానీ ఆ కోటాను కోట్ల మంది అభిమానుల్లో కూడా ఆ అభిమానాన్ని క్రియాశీలకంగా మెగాస్టార్ చిరంజీవి గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలనే ఒక సంకల్పంతో ఆయన బాపట్ల జిల్లా పరుచూరు నుంచి సైకిల్ యాత్ర, మెగా సైకిల్ యాత్ర, అక్కడి నుంచి విజయవాడ నుంచి ఇక్కడ ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి కోవిల్కి వచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ మెగాస్టార్ చిరంజీవి గారిని కలవాలనే ఒక దృఢ నిశ్చయంతో ఇంత దూరం దాదాపు 700 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేయడం అంటే దానికి ఎంత అభిమానం కావాలి, ఎంత సంకల్పం కావాలి, ఎంత పట్టుదల కావాలి. అది నిజంగా మానవాతీతమైన ఒక ప్రయత్నం అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. ఆ గెస్టు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఆయన పేరు నటరాజ్ శ్రీనివాస్ గారు. ఆయన అనుభవాలు, ఆయన తాలూకా కృషి, ఆయన తాలూకా సంకల్పం, దాని వెనకాతలు ఉన్న అభిమానం, వాటన్నిటి గురించి అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు ది ప్రోగ్రామ్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. చాలా ఆశ్చర్యం గొలిపే విషయం సార్. అంటే మొన్న బండ్ల గణేష్ గారు ఒక యాత్ర చేశారు తిరుపతి సార్. ఇక్కడి నుంచి నడిచి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు వచ్చి ఆయన హ్యాపీగా ఉంటే తిరుపతి నడిచి వస్తానని చెప్పి నడిచి వెళ్ళారు. దాదాపు దానికి 20 రోజులు ఎంత పట్టిందండి దాదాపుగా. మీకు ఎన్ని రోజులు పట్టింది సార్? ఇది 664 కిలోమీటర్లు. 664 కిలోమీటర్లు సార్. బాపట్ల జిల్లా పచ్చూరు నుండి 8వ తారీఖున బయలుదేరాను సార్. 8వ తారీఖు ఉదయం మా ఊర్లో 95 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుండి అక్కడి నుంచి వస్తానని నేను మొక్కున్నాను సార్. అక్కడి నుంచి అమ్మవారి దర్శనం, ఇంద్రకిలాద్రి మీద అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడి నుంచి కొండగట్టు అంజన్న. చిరంజీవి గారికి ఆంజనేయ స్వామి గారు అంటే ఫస్ట్ నుంచి మనం ఇన్స్పిరేషన్. ఆయన్ని చూసే మనం కూడా అలానే వెళ్ళిపోయాము. ఆంజనేయ స్వామి అంటే ఆయనకు బాగా భక్తి. అందుకని కుటుంబానికి ఆరోగ్యాలు అసలు ప్రతి ఒక్కరికి, ఆ మెగా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆంజనేయ ఆశీస్సులు ఉండాలనే సంకల్పంతోనే ఈ మెగా సైకిల్ యాత్ర చేసుకుంటూ హైదరాబాద్ దాకా వచ్చాను సార్. ఓకే. అంటే మీరు మొదటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని? అవును సార్. నేను సార్ని చూస్తానే, అంటే నేను 80s నుంచి కూడా ఆయన మూవీస్ చూసుకుంటానే అలానా ఒక, అంటే నేను కొరియోగ్రాఫర్ని సార్. నేను లోకల్లో స్కూల్స్ వాటికి వెళ్ళి డాన్స్ నేర్పిస్తూ ఉంటాను. నాకు ప్రత్యేకంగా గురువు అంటే ఎవరు లేరు సార్. నాకు చిరంజీవి గారి ఇన్స్పిరేషన్. ఆయన డాన్సులు చూసుకుంటానే ఏకలవ్య శిష్యులాగా నేను ఆయన్ని చూసుకుంటానే ఈరోజు నేను మా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నానంటే నాకు డాన్సే సార్. ఆ డాన్స్కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు సార్. అలాగా నేను ఆయనకి రుణపడి ఉన్నాను సార్. ఆ రుణాన్ని కొంచెం ఇంత రవంతైనా నేను తీర్చుకోవాలంటే ఆయన్ని దర్శించుకోవాలని కూడా ఆశ. అది ఆంజనేయ స్వామి దయ. నాకు చిరంజీవి గారిని చూడాలని కూడా నాకు చిరకాల వాంఛ సార్. ఆయన నేను ఇప్పటి వరకు మీరు ఆయన ఎప్పుడు చూడలేదు సార్. ఎప్పుడు చూడలేదు సార్. స్క్రీన్ మీద తప్పితే ఎప్పుడు లేదు. కానీ నాకు ఒక ఫీల్ ఏంటంటే ఎప్పుడు నాతో ఉన్నట్టు ఒక ఫీల్ సార్ నాకు. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన చిన్న పేపర్లో చిన్న ఉన్న కటింగ్స్ ఉన్నాయి, తీసుకెళ్ళి అది పెట్టుకొని చూసుకునేవాడిని. ఆ స్టైల్లో బట్టలు వేసుకోవటం, డాన్స్ చేస్తుంటే చిరంజీవి స్టెప్స్, చిన్న మూమెంట్స్, అన్నయ్య మూమెంట్స్ చేస్తుంటే అందరూ వెళ్ళేస్తుంటే అదేదో తెలియని, అంటే ఆయన పరకాయప్రవం చేసినట్టు ఉండిద్దేమో బాడీలో. అలాగనే ఎదుగుతూ వచ్చాను సార్ ఇప్పుడు దాకా కూడా. రుణం తీర్చుకోవాలి కదా సార్. ఆయన ఎన్ని చేసినా చేయలేము. ఎందుకంటే ఆయన యుగ పురుషుడు నాకు తెలిసి. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి. ఎంతోమందికి గుప్తదానాలు చేసి కష్టం ఉన్న ఆయన కుటుంబాన్ని ఎంత సంరక్షించుకుంటారో ఆయన అభిమానులు కూడా అలానే కంటికి రెప్పలా చూసుకుంటారు. చాలా వీడియోస్ చాలా చూస్తున్నాం కదా సార్ ఆయన లైవ్లో. రీసెంట్గా కొన్ని వీడియోస్లో కూడా ఫైట్ మాస్టర్ ఆయన పొన్నామలం గారికి కూడా ఆ కిడ్నీస్ 2 ఫెయిల్ అయితే ఆయనకు కూడా 50 lakhs ఇవ్వటం కానీ, పావలా శ్యామ్లా గారికి కానీ, పాకిజా, ఇలాగ మెగా ఫ్యామిలీ ఒకటే అందరూ వాళ్ళు నిజంగా అదృష్టం. మెగా అభిమానం చెప్పుకోవడం నా గర్వం సార్. నాకు గర్వంగా ఉండింది నాకు చెప్పాలంటే. గ్రేట్ అండి. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అంటే మీరు కొరియోగ్రాఫర్గా
అదే ఆ ఊళ్ళోని ప్రోగ్రామ్స్ అన్ని అవును, అవును. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ లోకల్లో ఉన్న స్కూల్స్ వాటికి వెళ్తుంటాం. నా దగ్గర శిష్యులు కూడా, నా దగ్గర నేర్చుకున్న శిష్యులు బయట స్కూల్స్కి వెళ్ళి వాటికి వెళ్ళి వాళ్ళు కొంతమంది అదే వృత్తిగా ఉన్నారు. అందులో నా శిష్యులో ఒక గొప్ప చెప్పాలంటే లారెన్స్ మాస్టర్ దగ్గర నా స్టూడెంట్ ఒక అతను ఉన్నాడు. అది నాకు చాలా గర్వంగా ఉండి సార్. ఓకే, అంటే ఆ స్థాయికి వెళ్ళాడంటే నాకు చాలా గర్వంగా ఉండేది అనమాట. నా దగ్గర పరచూరు నుంచి పర్చూ నుండి మాస్టర్ గారి దగ్గర రాఘవ్ లాంటి పెద్ద డాన్స్ డైరెక్టర్ దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళి ఉంటాం అంటే చాలా గొప్ప విషయం. నేను గర్వంగా ఫీల్ అవుతాను సార్. వెరీ గుడ్. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? మీరు రైతులా? ఏం లేదు సార్, మేము మా ఫ్యామిలీ బ్యాక్, మా నాన్నగారు లేరు, మా అమ్మగారు ఆర్ఎంపీ డాక్టర్, లోకల్లో చిన్న వైద్యం చేసుకుంటూ ఉంటారు. నేను ఇక ఈ డాన్స్ అనేది ఇక నేను బయట స్కూల్స్కి వెళ్ళి అలా కొరియోగ్రాఫ్ చేసుకుని మంత్లీ సాలరీస్ లాగా అలాగా అది జీవనం అదే సార్, నాకు వేరే ఏం లేదు సార్. ఓకే, దాన్ని అలానే బ్రతుకుతా. అంటే నాకు ఆదరణ ఇచ్చింది కూడా ఆయనే సార్. అంటే మెగా ఫ్యామిలీ అంటే అది జీవితాంతం దీక్ష తీసుకున్నట్టు నాకు తెలిసి. డిసిప్లిన్ కూడా ఆయన చూసే నేర్చుకోవాలి. తల్లిని ఎలా గౌరవించాలో, భార్యని ఎలా గౌరవించాలో, పిల్లల్ని, తోబుట్టుల్ని, తోడబుట్టిన వాళ్ళని, నిజంగా ఆయన ఎన్ని చెప్పినా తక్కువే సార్. అలాంటి గొప్ప వ్యక్తికి నేను అభిమానిగా సార్, భక్తుడిని అంతే. అది సార్, భక్తుండే సార్ నేను గర్వంగా ఫీల్ అవుతాను సార్. మెగా నేను ఇప్పుడు సైకిల్ దొక్కుంటే అక్కడి నుంచి 664 కిలోమీటర్ పైన వచ్చాను సార్. వచ్చినప్పుడల్లా నాకు ఎక్కడ అలసట తెలియలేదు సార్. ఎందుకంటే అలా ఉండిద్దేమో, ఎందుకంటే ఆయన మూవీస్ చూసుకుంటూ వచ్చాను సార్. ఎంత కష్టపడతారు ఆయన సినిమాలో, యాక్టింగ్ అనేది కదా కష్టపడి చేస్తారు. అందుకే ఆయన ఈరోజు ఆ స్థాయిలో ఉన్నాడు. కష్టంలో ఎంత సుఖం ఉందో, నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఒక్కొక్కళ్ళు మెగాస్టార్ దగ్గరగా నిన్ను చూస్తారా, చూడాలి అని కొంతమంది ఎంకరేజ్ చేయటం, ఇలాగా ఒక అందరికీ తెలుసా మీరు మెగా సైకిల్ యాత్ర మెగాస్టార్ చిరంజీవి గారి పేరిట మీరు చేస్తున్నారు? తెలుసు సార్. ఓకే, అంటే బోర్డు పెట్టుకున్నా సార్ నేను నా సైకిల్ ముందు. చిరంజీవి గారిది, పవన్ కళ్యాణ్ గారిది, రామ్ చరణ్ గారిది హోర్డింగ్ లా బోర్డు పెట్టున్నాను. పెట్టి అక్కడ పెట్టాను, మెగా ఫ్యామిలీ కోసం మెగా భక్తుడు మెగా సైకిల్ యాత్ర అని పెట్టాను సార్. ఆ బోర్డు మీద సైకిల్ మీద ఉంటుంది, ముందు వెనక ఉంటుంది అనమాట. వెళ్ళే వాళ్ళకి అసలు ఏం చేస్తున్నాను తెలియాలి కదా, నేను చేసే సంకల్పం తెలియాలి కదా సార్. అది చూసి చాలామంది వచ్చి దారిలో వాటర్ బాటిల్ ఇవ్వటం, కూల్ డ్రింక్స్ ఇవ్వటం, ఫుడ్ నాకు ప్రొవైడ్ చేయటం, రూమ్లో ఉండటానికి అక్కడ రూమ్లో స్టే మధ్యలో ఆగి వచ్చాను సార్. అంటే కొంచెం ఎండలు కొద్దిగా ఉన్నాయి కదా, కొద్దిగా 11 దాకా సైకిల్ తొక్కుతా, కొంచెం స్టే అయ్యి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ అలా తొక్కుంటా. రోజుకి 70 నుంచి 75 అలాగా 75 కిలోమీటర్లు అలా తొక్కుతా వచ్చాను సార్. 9 daysలో దగ్గర 700 బిలో రీచ్ అయ్యాను. చాలా గొప్ప విషయం. మీకు అంత శక్తి ఆ మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర జనరేట్ అవ్వడం అన్నది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.